తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో పర్యావరణ కాపాడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి హైదరాబాద్ చుట్టుపక్కలనేమో హైరైజ్ టవర్స్. ఆ హైరైజ్ టవర్స్ వల్ల పెద్ద పెద్ద బడాబాబులు అక్కడ ఉన్న గుట్టలను కొండలను మొత్తం పిండి చేసిండ్రు. అక్కడ ఉన్న దాదాపు కొన్ని వేలాది చెట్లను నరికి అవతల పడేసిండ్రు. ఎవ్వడు అడగనికి లేదు, మాట్లాడడానికి లేదు. ఇక సేమ్ అదే పరిస్థితి ఈరోజు కేబీఆర్ పార్కులో. ఇక మనం చూసినాం రాఘవ కన్స్ట్రక్షన్స్ ముందు మరి గచ్చిబౌలిలా తన అపార్ట్మెంట్స్కు ఇది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు తన అపార్ట్మెంట్ కనబడతలేదని చెప్పి దాని ముందు ఉన్న చెట్లు మొత్తం కొట్టేశారు. వందల చెట్లు కొట్టి పడేశారు. ఇక ఇది అయిపోయిన తర్వాత రోడ్ నెంబర్ 12 రోడ్డు వెడల్పు చేయడానికని జిహెచ్ఎంసి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఆ ఇండ్లను మొత్తము అక్కడ రోడ్డు వైండింగ్ జరగాలి, దానికి మార్కింగ్ చేసారు. అదే రోడ్లో బాలకృష్ణ ఇల్లు ఉంటుంది, చాలామంది తెలుగుదేశం బడాబాబులని ఇల్లు ఉంటాయి. వాటన్నీ కూడా అక్కడ మార్కింగ్ చేసి రోడ్ 12 అక్కడి వరకు చేసారు. ఈరోజు దాన్ని కాపాడడానికి ఆ ఇండ్లు గూలగొట్టకుండా ఇది చేయాలి. కాబట్టి ఈరోజు బడాబాబులను కాపాడినట్టుంటుంది, నాకు 4 రూపాయలు ఎక్కువ వచ్చినట్టుంటాయని రేవంత్ రెడ్డి గారు ఈరోజు నన్ను కోసినా రూపాయి వెళ్ళది అని చెప్తాడు. కానీ ఈరోజు ఇక్కడికి ఏకంగా ఒక పెద్ద ఫ్లైఓవర్ వేయడానికే అక్కడ దాదాపు ఇప్పటికే ఒక 1000 చెట్ల వరకు కొట్టేసారు. 1000-2000 ఎక్కువనే కొట్టేశారు. దీనిపైన కొంతమంది పర్యావరణవేత్తలు మరి సుప్రీంకోర్టు హైకోర్టుకు పోయిన హైకోర్టుకి సుప్రీంకోర్టుకు పోయిన సుప్రీంకోర్టు బ్రిడ్జి వేయడం అంటే ఫ్లైఓవర్ వేయడానికి అక్కడ మీరు చెట్లు కొట్టకుండా వేసుకోండి, కానీ చెట్లు మాత్రం కొట్టద్దు అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ తెలంగాణ ప్రభుత్వంకి ఇచ్చారు. ఇక ఇక్కడ అసలు ఈరోజు ఐఏఎస్ చదివినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అనేటోడు ఎవడైనా ఇటువంటి దద్దమ్మలు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకు మీరు సలహాలు ఇవ్వాలి, సార్ చెట్లు కొట్టడానికి లేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ జిహెచ్ఎంసి కమిషనర్ మరియు కలెక్టర్ గారు ఇద్దరు కూడా మౌనంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ మా దగ్గర ఇంకోటి మరి జిహెచ్ఎంసి వాళ్ళు టవర్స్ పర్మిషన్ ఇచ్చింది, కానీ అక్కడ గుట్టలు కొట్టడానికి ఇవ్వలే కదా. కింద మా ఇంటి ముందు కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్ కడుతుండ్రు, దాని మీద దాదాపు 5 నెలలకెళ్ళి లోపలి కొడుతూనే ఉన్నారు. అంటే ఇది గోల్కొండ చౌరస్తా కాబట్టి ఆ కొండ లోపల ఉన్నది కావచ్చు, కొడుతూనే ఉన్నారు. దాదాపు 4000 ఫీట్ల కొట్టిండ్రు. గుట్టనే మొత్తం కొండ మొత్తం పిండి చేస్తుండ్రు. కమిషనర్ మరి కాముంటారు. ఈ కమిషనర్ పైన కలెక్టర్ పైన ఇద్దరు కలిసి కేబీఆర్ పార్క్లో ఉన్న చెట్లు కొట్టడానికి అనుమతించిన దానిపైన ఈరోజు నేను డిఓపిడికి ఫిర్యాదు చేయడం జరిగింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఓకేనా, ఇందులో అంటే వీళ్ళు ఏ విధంగా డ్యూటీ చేయాలో ఆ విధంగా చేయలేదు కాబట్టి అగేన్స్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అని చెప్పి పెట్టిన. ఇందులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా పెట్టిన ఓకేనా. I wish to bring to your attention serious administrative irregularities and environment violations concerning the ecosystem zone ESZ ecosystem zone కిందికి వస్తుంది సరౌండింగ్ ది కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఇన్ హైదరాబాద్. ఒక నేషనల్ పార్క్, జాతీయ స్థాయి పార్క్ను ఈ విధంగా కొట్టే. ది హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ స్టేడ్ ట్రీ ఫెల్లింగ్ యాక్టివిటీస్ within the 25 to 35 meters eco-sensitive zone around KBR National Park while hearing a petition challenging the reduction of the ESZ for road development projects. The court observed the need to protect the ecological balance and directed that no further tree felling should take place in the protected zone. నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఆల్రెడీ 3-4 వేలు ఎక్కువనే చెట్లు ఆల్రెడీ నరికి అవతల పడేసి కుప్ప పోసిన వెనుక. ది పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ హైలైటెడ్ దట్ ది ఒరిజినల్ ప్రపోజల్ ఫర్ ఏ 25 to 35 meter ESZ was allegedly diluted to as low as 3 meter to facilitate infrastructure project under the Strategic Road Development Plan SRDP. It was further alleged that such reductions were not based on specific environmental assessments but were done to avoid land acquisition costs and favor construction activities. ఈరోజు అవి కూలగొడితే వాళ్ళకి నాకు డబ్బులు ఇవ్వనికి లేవు కాబట్టి ఈ పని చేస్తున్నాను. డబ్బులు ఇవ్వనికి లేవు కాదు, డబ్బులు ఇవ్వనికి లేనప్పుడు మన ల్యాండ్ మార్కులు ఎందుకు వేసినావు మిస్టర్ రేవంత్ రెడ్డి?
ల్యాండ్ మార్క్ ఎందుకు వేసినావు, అక్కడ రెడ్ మార్క్ ఎందుకు వేసినావు, డెమాలిషన్ చేయడానికి వార్నింగ్ ఎందుకు ఇచ్చినావు అంటే ఈరోజు చెరువుల చుట్టూ ఉన్న ఇండ్లు పర్మిషన్ తీసుకున్న ఇండ్లు కూలగొట్టి వాళ్లకు నీకు నీకు ఉన్నదా? ఈరోజు రేడియల్ రోడ్లు వేస్తానని చెప్పేసి భూములు గుంజుకున్న రైతులకు నీకు ల్యాండ్ ఎక్వేషన్ పైసలు ఇవ్వనీకున్నాయా? ఈరోజు త్రిబులార్ రోడ్డు మీద కానీ ఈరోజు నీ ఫ్యూచర్ సిటీ కోసం కానీ ఈరోజు భూములు గుంజుకుంటున్నావు, ఆ భూములు అందరికీ ఇవ్వనీకున్నాయా? ఈరోజు తీసుకొని ఎగదొమ్మని ఇప్పటిదాకా మన వీళ్ళకే డబ్బులు అందలే, కాళేశ్వరం భూబాధితులకి ఇంకా చాలామంది పైసలు ఇవ్వాలి. There are also allegations that unregulated construction activities were allowed around KBR National Park. Public objections from more than 19,000 citizens were ignored. Authorized this falsely represented public hearing has been conducted. A public hearing ఇవ్వకుండానే ఇచ్చిందని చెప్పేసి దొంగ లెక్కలు రాశారు. దొంగలే కదా పాలించేది. Environmental safeguards under the Wildlife Protection Act 1972 were compromised in this regard. The conduct and administrative responsibility Hyderabad Collector Ms. Priyanka Ala IAS and GHMC Commissioner R.V. Karnan IAS require urgent examination for possible dereliction of duty, abuse of authority and failure to protect ecologically sensitive public land. I request the DOPT to initiate an independent inquiry into the role of concerned IAS officer. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకున్నారు ప్రతిదానికి? ఈ రేవంత్ రెడ్డి అనేతో దరిద్రుడు ముఖ్యమంత్రి అయితే ఆ దరిద్రునికి ఇసొంటి చేస్తే ఇవి ఇట్ట నష్టము. ఎందుకంటే మొరటోడు ఇసొంటి మొరటోళ్ళు ఎంత చెప్పినా వినటోడు గాయదోళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ గాయదోళ్ళకి చెప్పే భాషను మీరు చెప్పాలి. అవి కూలగొడితే మరి ఆ చెట్లు కొట్టేస్తే రేపు పర్యావరణం పెద్ద ఎత్తున నష్టపోతుంది ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈరోజు మీరు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఆ విధంగా ఇవ్వకుండా ఈరోజు మీరు పర్మిషన్లు ఇచ్చి మంచి ఐడియా అని చెప్పి దగ్గరుండి చెట్లు కొట్టేసి అవి తీసుకుపోయి పక్కన పడే పరిస్థితి ఈరోజు మరి హైదరాబాదు కలెక్టర్ గారు మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇద్దరు దగ్గరుండి ఇటువంటి అరాచకం జరుగుతూ ఉంటే మీరు మౌనంగా ఉండడం పై మీ పైన కఠినమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం డిఓపిటి పైన ఉన్నది ఇనిషియేట్ కాబట్టి అందుకని దానికి ఎంక్వైరీ ఏమన్నా examine whether official procedures and environmental regulations were violated. ఈరోజు మీరు మీటింగ్లు పెట్టకుండానే ఈరోజు జనంతో మాట్లాడకుండానే ఏ విధంగా ఆల్రెడీ అందులో మంత్రిమాల అనేది కట్టింది పెద్ద కూలగొట్టాలి, డెమాలిష్ చేసేయాలి. దీని మీద రేవంత్ రెడ్డి గారే దానిపైన ఉన్న ఈ బీసీ స్టడీ సర్కిల్ అంటే కేబీఆర్ పక్కన బహుళ అంతస్తుల బిల్డింగ్ కట్టిండ్రు, అపార్ట్మెంట్స్ కట్టిండ్రు. అవి కూడా వెంటనే డెమాలిష్ చేయాలి. ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి ఇప్పుడు మీకు ఏమైనా పైసలు ముట్టినాయా? ఎందుకని నువ్వు అయినాక ఎందుకు గులగొడతలేవు? ఎందుకు దాని మీద ఇది చేస్తలేవు? ముఖ్యమంత్రి అయినాక కూడా నువ్వు గులగొడతానికి డబ్బులు ముట్టినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు, అందుకని అవి గులగొడతలేవు నువ్వు. పక్కనికి పైసలు ముట్టినాయా అందులో? అంతేకాకుండా దాని చుట్టూ అడ్వర్టైజ్మెంట్ పెద్ద ఎల్ఈడి బోర్డులు నవనిర్మాణ అనేటువంటితో నేర్పిస్తున్నారు. ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు జిహెచ్ఎంసీ వీటికి? ఎట్లా ఇస్తున్నారు? తెలుగుదేశం ఆపోజిట్లా నవనిర్మాణం పెద్ద ఎల్ఈడి బోర్డులు ఉన్నాయి. పార్క్ పక్కన ఎట్లా ఇస్తారు మీరు అవన్నిటికీ? Examine whether official procedures and environmental regulations were violated. Take appropriate disciplinary action if misconduct or negligence is established. Ensure accountability in matters affecting public environment and ecological protection. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన అసలు ఏ విధంగా అనుమతి ఇచ్చిండ్రు, ఏ ప్రొసీజర్ ప్రకారం అనుమతి ఇచ్చిండ్రు అనేది ప్రతి ఒక్కదానిపైన ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ కమిటీ అనేది ఈరోజు డిఓపిటి వాళ్ళు వేయాలి. దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఈ ఇద్దరు అధికారుల మీద కూడా పక్కా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నాకు వాళ్ళ మీద వ్యక్తిగతం లేదు, కానీ ఎవరైతే సక్రమంగా డ్యూటీ చేయరో, ఎవరైతే ఈ విధమైన చర్యలు పాల్పడడానికి ప్రభుత్వంతో సహకరిస్తారో, ఎవరైతే ఈ ముఖ్యమంత్రికి సలహైన సలహాలు ఇయ్యరో, ఇంటలేరు అని అంటే మీరు అనుమతి ఇవ్వద్దు అంతే. ఇక అనుమతి నేను ఇస్తలేను అని చెప్పి బాజాప్తా రాయాలి. అవసరమైతే ట్రాన్స్ఫర్ చేసుకో, అంత మించి ఏం లేదు. కానీ కెరియర్లో మీరు ఇటువంటి మచ్చలు తెచ్చుకొని ఇటువంటి మచ్చలు తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వానికి మీరు తొత్తులుగా మారితే దాదాపు గత ప్రభుత్వంలో దట్టి దదనని ఒక 10-12 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నారు. 10-12 ఐఏఎస్ ఆఫీసర్ నేనే ఇచ్చిన ఫిర్యాదు గత ప్రభుత్వం మీద. అర్థమైందా? ఇవాళకి వాళ్ళ జీవితంలో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి బయటికి పోయినా కానీ, రిటైర్డ్ అయ్యి బయటికి పోయినా, అందులో సోమేష్ కుమార్ ఒకరిని తీసుకొని దరిద్రుడు, నవీన్ మిత్తల్ అంటే అష్టదరిద్రుడు, అమయ్ కుమార్ అంటే ఒక దొంగ. అర్థమైందా? ఈరోజు రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీకి వచ్చి ఇది చేస్తుండ్రు, ఒక దొంగ. సందీప్ కుమార్ సుల్తాన్ ఒక పనికి మాలినోడు.
హై కరప్టెడ్, ఈ విధంగా నువ్వు ఎవరి గురించి మాట్లాడే ఇటువంటి పేర్లు మీకు వస్తాయి. మీరు ఏది జూనియర్స్ ఉన్నారు, ఇప్పుడిప్పుడే మీరు ఒక్కొక్క అవకాశాలు వస్తున్నాయి. ఈ అవకాశాలు మీరు ప్రభుత్వానికి ఇటువంటిది మేము ఇయ్యనికి లేదు, చెట్టు కొట్టడానికి అనుమతి ఇచ్చేది లేదని చెప్పి బాధది. ముఖ్యమంత్రి జైలుకు పోయి వచ్చిన దొంగ, ఆయన మీరు ఇది చేయాల్సిన అవసరం ఏమున్నది? కాబట్టి మీరు ఏ విధంగా మేము రూల్ ప్రకారం పనిచేస్తామని బరాబర్ చెప్పాలి. రూల్ ప్రకారం పనిచేస్తేనే మిమ్మల్ని ప్రజలు మీ తరపు నిలబడతారు, ప్రజలు మీకు మన్ననలు అందిస్తారు. కానీ ఈ విధమైన చర్యలకు, పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తానే చర్యలకు మీరు కూడా వాళ్ళ అడుగులకు, ముఖ్యమంత్రి అడుగులకు మీరు మడుగులొడితే మీకు చరిత్ర క్షమించదు. ఆల్రెడీ హైదరాబాద్ ఎంత సర్వనాశనంగా ఉన్నా అంత సర్వనాశనం అయిపోయింది. ఈరోజు ఇవన్నీ కట్టేది కేవలం మీకు కేరళ బ్రహ్మాండంగా ఉన్నది, కేరళ ఎంత పచ్చగా ఉన్నది, హాలిడే సెలవులు వస్తే అక్కడికి పోవాలి అనేది. హైదరాబాద్ కూడా డెక్కన్ ప్రాంతం ఎత్తైన ప్రాంతం, ఇంకా చల్లగానే ఉండేది. ఇక్కడ గుట్టలు గత ప్రభుత్వం చేసిన దాష్టికం వల్ల కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా పెట్టుకొని పెద్ద పెద్ద హైరైజ్ టవర్స్కు అనుమతులు ఇచ్చి భూగర్భ జలాలు మొత్తం అడుగంటి పోయేటట్టుగా 4000 ఫీట్లు వేస్తారని లోపల 4000 ఫీట్లు లోపలికి వేస్తారు. అక్కడ ఉన్న గుట్టలన్నీ కొట్టేస్తారు. అర్థమైందా? వీళ్ళ టీడీఆర్ల కోసం, డీటీఆర్ల మీద వీళ్ళు చేసే సంపాదన కోసం అంతా టీడీఆర్ మాయనే హైరైజ్ అపార్ట్మెంట్స్ అంటే. ఈరోజు దాంతోనే సర్వనాశనం చేసి భూమికి ఏదైతే బలం ఉండాలనో ఆ బలం మొత్తం పోతుంది. ఈ గుట్టలు కొట్టేసి, చెట్లు బీకేసి, పెద్ద పెద్ద 4-5 ఫీట్ల లోపలికి నీళ్ళ కోసం బోర్లేసి, అవి పడకుండా మళ్ళీ ఇంకో దగ్గర చెదలబట్టినట్టు భూమి మొత్తం చెదలబట్టినట్టు అవి వీక్ అయిపోయి హైరైజ్ ఫ్యూచర్లో ఉంటుంది చూడు మజా. ఫ్యూచర్లో మామూలు ఇబ్బందులు ఉండే హైదరాబాద్కు ఈ హైరైజ్ అపార్ట్మెంట్ ఖాళీలు చేసి ఫ్రీగా ఇస్తామని వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. చూడండి, అంత నాశనం. కట్టేటోళ్ళు ఒక బడ్లు అయితే కొనేటోళ్ళు ఇంకా అష్టదరిద్రపోలు. ఆ విధంగా మోపైపోయాయి. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు సమాజం మన పర్యావరణం కాపాడుకోవడానికి మనం నిలబడాలి. ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ను కూడా మనం కంటేయాలి. అవి దానివల్ల వస్తే దుష్ప్రభావాలు ఏంది, దానివల్ల జరగపోయే నష్టాలు ఏంది. ఈరోజు చుట్టుపక్కల ఉండే ఇండ్లకు కానీ వీటికి కానీ ఎండ రాకుండా అవి అడ్డుకుంటాయి, నెంబర్ 1. రెండవది, భూగర్భ జలాల కోసం వాళ్ళు అంతమంది అంటే ఒక ఊరే ఉంటుంది. ఒక హైరైజ్ టవర్స్ అంటే ఒక ఊరు ఉంటుంది. ఒక ఊర్లో ఒక 30-40 ఫ్లోర్లల్లో అన్ని ఇండ్లకు ఎన్ని నీళ్లు కావాలి అంటే ఎంత లోటు బోర్లు వేయాలి, భూమి ఎంత లోపలికి కావాలి, బోర్లు వాడకుంటే ఎన్ని జాగాలలో వేయాలి, దాంతో భూమి ఏ విధంగా అయిపోతుంది, ఎన్ని గుట్టలు కొడతారు కింద వస్తా అంటే. కాబట్టి ఇవన్నిటి కూడా అనుమతులు ఏ విధంగా ఇస్తున్నారు, గత ప్రభుత్వం ఎట్లిచ్చింది, వీళ్ళు ఎట్లిచ్చేది. కాబట్టి అందరు దొంగలే వీళ్ళు. ఈ అందరు గత ప్రభుత్వకే ఈ ప్రభుత్వం అనుమతించేటోళ్ళు, కామ్గా ఉండేటోళ్ళు, మౌనంగా ఉండేటోళ్ళు, మేధావులు పాపం కొంతమంది పిల్లలు కొట్లాడుతున్నారు గట్టిగా, పెద్దోళ్ళు కూడా కొంతమంది కొట్లాడుతున్నారు. 2-3 ఆపోజిషన్ పార్టీలు కాదు, యాక్టివిస్ట్ కోదండరామ్ అనేటోడు, వీళ్ళందరూ కూడా వీళ్ళతో పంచుకుంటున్నారు. అదే దోపిల్ల వీళ్ళందరూ మౌనంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాటాలు ఉన్నట్టే. ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి, మీరు షేర్ చేయండి. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలనే మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరచండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.